నిజం చెప్తున్నాను. మరి ఎందుకు? నేను ప్రెగ్నెంట్ అవ్వలేదు. నిజం చెప్తున్నాను. మరి ఎందుకు ఈ దవాఖానాకు తీసుకొచ్చినావు అని అడుగుతాను అనుకున్నావా? అస్సలు అడగా. నువ్వు చెప్పావు కదా అడగకూడదని చెప్పి. నేను ఇక్కడికి వచ్చింది ఒక మంచి మనిషి చరిత్ర తవ్వి తీయడానికి. ఎవరా మంచి మనిషి అని అడుగుతా అనుకున్నావా? కానీ వద్దన్నావు కదా, అస్సలు అడగా. అడిగినా చెప్పను. ఆ మనిషి గాంధీ మహాత్ముడా? కాదు, కృష్ణ పరమాత్ముడు. ఒక మంచి మనిషిని కష్టాల నుంచి బయటపడేయడానికి, ఒక మాయ నుంచి తప్పించడానికి కొంత ఇన్ఫర్మేషన్ అవసరమై ఇక్కడికి వచ్చాను. ఇంతకంటే ప్రస్తుతం ఇంకేమీ చెప్పను. అర్థం చేసుకో క్రిష్. నీ వల్ల ఒక మంచి మనిషి కష్టాల నుండి బయటపడతాడంటే నాకు కూడా సంతోషమే కదా సత్య. నిన్ను నా ప్రశ్నలతోని ఇబ్బంది పెట్టాను. పద లోపల పద, నడు. క్రిష్ని పక్కన పెట్టుకొని లోపల ఎలా డీల్ చేయాలి? అరే ఇంకా ఏం సోంచాయిస్తున్నావు? నడు లోపలికి రా. గీదేం హాస్పిటల్ రా నాయనా. గీసొంటి చోటు కూడా డెలివరీలకు వస్తారా? వస్తారు కాబట్టే కదా నాకిక్కడ పని పడింది. నరకం లెక్క ఉంది. ఈడ పుట్టినోళ్ళకి సన్మానం చేయాలి. చూద్దాం. ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదు. అంటే ఈడ పుట్టినోళ్ళు నీకెవరైనా పరిచయమా అయింది? ఎవరు? ఈరోజు డాక్టర్ గారు లేరు, రేపు రండి. నేను డాక్టర్ గారి కోసం రాలేదు. మరి ఎందుకు వచ్చినట్టు? నన్ను చూసి వెళ్దామని వచ్చావా ఏంటి? వెళ్ళవమ్మా. వద్దన్నాను కదా. సరే అయితే ఇదే వద్దన్నాను. ఓకే. హలో సార్. హలో సార్. హలో, సార్ సార్ నేను ఇక్కడ. నేనంటే పేరు లేదా? సార్ నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడేంటే? సార్ 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 మాట్లాడుతుంది నేను సార్. అది సరే, నన్ను ఇక్కడ కొట్టింది ఎవరు? అరే కొట్టడం ఏంటి సార్? నన్నెవరో మాడు పగిలేలా కొట్టారు. నిద్రపోతున్నారు కదా సార్, కలలో అలా అనిపించుంటది. అంతే అంటావా? అది సరే, మీకేం కావాలి? డాక్టర్ గారు లేరని చెప్పాను కదా. అది కాదు సార్, నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. అందుకు నన్ను లేపాలా? లేచేదాకా ఆగచ్చు కదా. ఎందుకు మీకేం కావాలి? 27 ఏళ్ల క్రితం ఈ హాస్పిటల్లో జరిగిన డెలివరీలో ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి, 27 ఏళ్ల క్రితమా? అవును. చాలా క్రీస్తు పూర్వ ఇన్ఫర్మేషన్ అక్కర్లేదా? ఆహా, అంత పాత ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు. ఊరుకో అమ్మా, గంట క్రితం పెట్టిన ఇంజక్షన్ బాటిలే ఎక్కడంతో కనబడి చావట్లేదు. 27 ఏళ్ల క్రితం ఇన్ఫర్మేషన్ కావాలా? వెళ్ళమ్మా, పో, వెళ్ళి పని చూసుకో. అబ్బబ్బబ్బబ్బ, పొద్దునే భలే బేరం దొరికిందే. క్రిష్, ఏం చేస్తున్నావు? మేడం అడిగిన ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ తుపాకీ మళ్ళీ నా జేబులోకి పోతుంది. లేకుంటే దీనిలో బుల్లెట్ నీ గుండెలోకి పోతుంది. బెదిరిస్తున్నావా? కాదు, తుపాకీ చూపించి బతిమిలాడుకుంటున్నా. అయితే సరే, బతిమిలాడుతున్నావు కదా, ఒప్పుకుంటా. తుపాకీ తీసి జోబులో పెట్టుకో. అది కాదమ్మా, 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం ఇన్ఫర్మేషన్ అయితే టక్కుని కంప్యూటర్ ఆన్ చేసి చెప్పేస్తాను. 20 ఏళ్ల క్రితం ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కడ దొరుకుతుందమ్మా? ప్లీజ్ మేడం, నీ ఆస్తిలో వాటా అడుగుతలే, జస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతోంది. ఇస్తావా చేస్తావా? ఇస్తాను, ఇచ్చి చేస్తాను. ఇంతకీ ఎవరు డెలివరీ డీటెయిల్స్ కావాలమ్మా? పేషెంట్ పేరు చెప్పమ్మా.
అబ్- అరే చెప్పు సంపంగి, ఎవరన్నా అడుగుతున్నారు కదా, నువ్వు చెప్తేనే అతను డీటెయిల్స్ ఇస్తాడంట. ఆ, అంటే అది చెప్పమ్మా. అరే చెప్పు సత్య ఫాస్ట్గా. ఇదిగో ముందే చెప్తున్నా, ఫైల్స్ రిజిస్టర్లన్నీ దుమ్ము కొట్టుకుపోయి స్టోర్ రూమ్లో పడున్నాయి. అసలే నాకు డస్ట్ అలర్జీ, వెతకడం నా వల్ల కాదు. మీరిద్దరూ వెతుక్కోండి, పోండి. అయ్యో, నీకు కూడా డస్ట్ ఎలర్జీ ఉంది కదా. ఏం చేస్తాం, అవసరం కదా, ముక్కుకి దస్తీ అడ్డం పెట్టుకుని ఎతుకుతా. అయ్యో, అంత రిస్క్ ఎందుకు చెప్పు. ముందు హెల్త్ ముఖ్యం. నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయి, నేను వెళ్ళి స్టోర్ రూమ్లో వెతుకుతాను. అరే ఏం కాదు సత్య, నేను వస్తా పదా. నా మాట వినమని చెప్పానా? గొడుగు చెక్కు, బయటికి వెళ్ళు. వెళ్ళు సరే కానీ వెళ్ళు. ఏయ్, నేను బయటనే ఉంటా, నకరాలు చేస్తావేమో జాగ్రత్త. ఒక మంచి మనిషిని కష్టాల నుంచి కాపాడనీకి మేడం చాలా సరే. కష్టపడుతుంది. నా లెక్కనే బుద్ధిగా మాటేను, ఎరకైందా? చాలే, వదిలే క్రిష్, నువ్వు వెళ్ళు. వెళ్తా. ఏయ్, నేను నిన్ను కాపాడడం కాదు క్రిష్, నా పక్కనే ఉంటూ నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావు. అంతా దేవుడి లీల. స్టోర్ రూమ్ ఎక్కడ? ఇటే. సరే. ఆ. ఆ. ఇరవై 27 సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు ప్రెసెంట్ 2024లో ఉన్నాం. అంటే 1997లో వెతకాలి. ఎస్. దేవుడా, సత్య నిజాయితీతోని కష్టపడుతోంది. ఆమె కష్టం ఫలించే లెక్క చూడు. నేను సత్య ముఖంలో నవ్వును చూడాలి, గెలిచిన గర్వాన్ని చూడాలి. ఎస్, ఇదే కదా, నవంబర్ 17th. మహాదేవయ్య చక్రవర్తి. ఆ రోజున 2 డెలివరీలే కనిపిస్తున్నాయి. అంటే ఇంకా ఏం లేనట్టేనా? సార్ 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 సార్, అబ్బా, మళ్ళీ ఏమైందమ్మా? కావాల్సిన డీటెయిల్స్ దొరికాయి కదా. దొరికాయి, కానీ ఆ రోజు ఇక్కడ 2 డెలివరీలు మాత్రమే ఉన్నాయి. ఇది హాస్పిటల్ అమ్మా, సామూహిక వివాహాలు జరిగినట్టు డెలివరీస్ జరగవు. అలా కాదు సార్, అర్థం చేసుకోండి. ఆ, ఖచ్చితంగా
ఆ రోజు వేరే డెలివరీ కూడా జరుగుండాలి. జరుగుంటే రిజిస్టర్లో రాసుంటది కదమ్మా. అంటే పొరపాటున రాయడం మర్చిపోయే అవకాశం ఉండొచ్చేమోనని. ఇవేమన్నా ఎగ్జామ్స్లో క్వశ్చన్సా? ఆన్సర్స్ రాయడం మర్చిపోవడానికి. డెలివరీ జరుగుంటే ఖచ్చితంగా ఇందులో రాసుంటారు. రాయలేదంటే జరగలేదని. లేదు సార్, ఖచ్చితంగా జరుగుండాలి. లేకపోతే కదే లేదు. కదేంటమ్మా? ఓ, కదంటే అదేలే, మీకు అర్థం కాదు. అదే ఖచ్చితంగా ఇంకొక డెలివరీ జరుగుండాలి. ఏదో ఏదో గోల్మాల్ జరిగింది. కష్టపడి ఆరాటంతోని దావకాన దాకూరికినావు. ఏం లాభం? నేను నిన్ను వెంటాడకుండా ఎట్లుంటా అనుకున్నావు? కోడలు గాని కోడల నన్ను వెంటాడుతున్నారంటే మీలో ఓటమి భయం మొదలైనట్టే. క్రిష్ తన కన్న తండ్రెవరో తెలుసుకోవడానికి రంగంలోకి దిగాడు. రేపో మాపో జంటగా మీ బండారం బయట పెడతాము. రావణ దహనానికి సిద్ధంగా ఉండండి.